ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మనం గత వీడియోలో దుర్లభమైనవి ఏమిటి, సద్గురువుకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మము ఎలా అవుతున్నాడు, మహావాక్యం అంటే ఏమిటి, ఐక్యము అంటే ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ గత వీడియోలో తెలుసుకున్నామండి. ఈ వీడియోలో కొనసాగింపండి. చూడండి, మనం గత వీడియోలో చివరగా అసలు మహావాక్యం అంటే ఏమిటి దాని నిర్వచనం చెప్పుకొని కొంత వివరణ ఇచ్చి ముగించాము. అక్కడి నుంచి కొనసాగిస్తున్నానండి. మహావాక్యం అంటే ఏమిటండి? జీవాత్మ పరమాత్మల ఐక్యబోధక వేదవాక్యం. జీవాత్మ పరమాత్మల ఐక్యం గురించి చెప్పే ఈ వేదవాక్యం అనేది చూసారా అండి? వాటిని మహావాక్యాలు అంటారండి. చూడండి, మనకి 4 వేదాలు ఉన్నాయండి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఒక్కొక్క వేదము ఒక్కొక్క మహావాక్యానికి ప్రసిద్ధండి. మనకి 4 మహావాక్యాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నవండి. 4 వేదాల నుంచి 4 మహావాక్యాలు తీసుకుని ఉన్నారు, ఋషులు అందించారు. ఆ 4 కాదండి, ఏదైనా జీవ ఈశ్వర ఐక్యాన్ని సూచించే ఏ మంత్రమైనా మహావాక్యం కిందకే వస్తుందండి. జీవేశ్వర ఐక్యాన్ని సూచించే ఏ మంత్రమైనా కానీ మహావాక్యమేనండి. అలాంటి మహావాక్యాలు మనకు ఉపనిషత్తుల్లో చూసుకుంటే కోకొల్లలండి. ఎన్నో మహావాక్యాలు అలాంటి ఉపనిషత్తుల్లో ఉన్నాయి. కానీ మనకి బాగా ప్రాచుర్యం పొందిన మహావాక్యాలు 4 ఉన్నాయండి, ఋషులు అందించినవి. అవి 4 వేదాల నుంచి 4 మహావాక్యాలను అందించున్నారు. ఆ 4 ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయం ఆత్మా బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు 4 వేదాలలోని 4 ఉపనిషత్తుల నుంచి తీసుకోబడినాయండి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం కదండి. ఈ ఋగ్వేదంలోని ఐతరేయ ఉపనిషత్తు అండి. ఈ ఋగ్వేదంలోని ఐతరేయ ఉపనిషత్తు, ఈ ఉపనిషత్తు నుండి ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం తీసుకోబడిందండి. తరువాత యజుర్వేదం. ఈ యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తు అండి. ఈ యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తు నుండి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం తీసుకోబడిందండి. ఇక 3వది సామవేదం. సామవేదంలోని ఛాందోగ్యోపనిషత్తు అండి. ఛాందోగ్యోపనిషత్తు నుండి తత్వమసి అనే మహావాక్యం తీసుకోబడిందండి. ఇక 4వది అథర్వణ వేదం. అథర్వణ వేదంలోని మాండూక్యోపనిషత్తు అండి. అథర్వణ వేదంలోని మాండూక్యోపనిషత్తు నుండి అయమాత్మా బ్రహ్మ అని 4వ మహావాక్యం తీసుకోబడిందండి. ఈ 4 మహావాక్యాలు బాగా ప్రాచుర్యం పొందిన మహావాక్యాలండి. ఋషులు ఈ 4 వేదాల నుంచి 4 మహావాక్యాలు అందించున్నారు అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క మహావాక్యం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాము.
మొదటిది తత్వమసి మహావాక్యాన్ని చూద్దామండి. ఈ తత్వమసి మహావాక్యం ఎక్కడిదండి? చాంద్రోగ్యోపనిషత్తులోనిది. అది సామవేదంలోని చాంద్రోగ్యోపనిషత్తు నుంచి తీసుకోబడిందండి. ఈ తత్వమసి అనే మహావాక్యం ఉంది చూసారా అండి, దీనిని ఉపదేశ వాక్యం అంటారండి. గుర్తుపెట్టుకోండి, తత్వమసి అనే మహావాక్యాన్ని ఉపదేశ వాక్యం అంటారు. మనం గత వీడియోలో ప్రస్తావన చేసుకున్నాం కదండి, దుర్లభమైన ఈ మనుష్య జన్మ లభించింది కదండి. మరి మనుష్య జన్మ వచ్చిన మనం ఏం చేయాలి? ముముక్షులై మహాపురుషులను ఆశ్రయించి జన్మను సార్థకం చేసుకోవాలి అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు తత్వమసి మహావాక్యం దగ్గరికి వద్దామండి. ముముక్షువై జిజ్ఞాస అంటే సత్యాన్ని తెలుసుకోవాలి అన్న ఆ తపన ఉండేది చూసారా అండి, ఆ జిజ్ఞాసతో తన వద్దకు అంటే గురువు వద్దకు, మహాత్ముల వద్దకు, సత్పురుషుల వద్దకు జ్ఞానోపదేశం కోసం, దాన్నే బ్రహ్మోపదేశం అంటారండి. బ్రహ్మోపదేశం కోసం వచ్చిన శిష్యునికి గురువు తత్వమసి అనే మహావాక్యాన్ని ఉపదేశం ఇస్తాడండి. ఏమిటి? ముముక్షువై జిజ్ఞాసతో తన వద్దకు జ్ఞానోపదేశం కోసం వచ్చిన శిష్యునికి గురువు ఏం చేస్తాడు? తత్వమసి అనే మహావాక్యాన్ని ఉపదేశం ఇస్తాడండి. అందుకే ఈ వాక్యాన్ని ఉపదేశ వాక్యం అంటారండి. గురువు ఉపదేశం ఇస్తున్నాడు, బ్రహ్మోపదేశం. ఏమిటి? తత్వమసి. ఇప్పుడు ఈ తత్వమసి అనే మహావాక్యాన్ని, ఆ పదాన్ని పరిశీలిద్దామండి. మీరు తత్వమసి అనే మహావాక్యం చూస్తే అది 3 పదాల కూర్పు అండి. ఏమిటి అంటే అవి తత్, త్వము, అసి. తత్ అనగా అదండి, అది అంటే ఆ పరమాత్మ. త్వం అనగా నీవండి, అంటే ఎవరైతే ఆ పరమాత్మను తెలుసుకోవాలనుకుంటున్నాడో అతను. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నీవు, అంటే ఎవరైతే ఆ పరమాత్మను తెలుసుకోవాలనుకుంటున్నాడో అతను. అసి అనగా అయి ఉన్నావు, అంటే తత్ త్వం అసి, అది త్వం నువ్వే, అసి అయి ఉన్నావు, అది నువ్వే అయి ఉన్నావు. ఏమిటి అది? అది అంటే ఏమిటి? ఆ బ్రహ్మము నువ్వే అయి ఉన్నావు అంటున్నారండి ఈ మహావాక్యంలో. నువ్వు ఏ బ్రహ్మాన్ని అయితే తెలుసుకోవాలనుకుంటున్నావో, ఏ బ్రహ్మాన్ని అయితే నువ్వు పొందాలి అనుకుంటున్నావో, ఏ పరమాత్మనైతే నువ్వు చేరుకోవాలనుకుంటున్నావో ఆ పరమాత్మ, ఆ బ్రహ్మము నువ్వే అయ్యున్నావు. కొత్తగా సాధన చేసి అవ్వడం కాదండి, కొత్తగా అవ్వడం కాదు, కొత్తగా పొందడం కాదు, నువ్వు అయ్యే ఉన్నావు, అది నువ్వే. కొత్తగా సాధన చేసి అవ్వడం కాదండి, అయ్యే ఉన్నావు అంటున్నది ఈ మహావాక్యం. చూడండి, బ్రహ్మము అంటే ఆ పరమాత్మ అండి. బ్రహ్మము సాధన ద్వారా, అంటే మనం సాధన చేసి ఆ పరమాత్మని పొందేటట్లు అయితే, బ్రహ్మము సాధన ద్వారా సాధించబడే సాధ్య వస్తువు కాదు. అంటే మనం కొన్ని సాధనలు చేసి ఆ సాధన ఫలితంగా మనం ఆ పరబ్రహ్మంని చేరుకుంటాము, ఆ పరబ్రహ్మాన్ని పొందుతాము. అలా కాదు అంటున్నారండి. బ్రహ్మము నువ్వు సాధన ద్వారా సాధించబడే సాధ్య వస్తువు కాదు, అంటే నువ్వు సాధనలు చేసి పొందే వస్తువు కాదు, అది సిద్ధించే ఉన్న సిద్ధ వస్తువు అంటున్నారండి. అది నువ్వు అయ్యే ఉన్నావు, కొత్తగా సాధన చేసి పొందేది కాదు. ఆ బ్రహ్మము నువ్వు అయ్యే ఉన్నావు, అది నువ్వు సాధనలు చేసి సాధించే సాధ్య వస్తువు కాదు అది.
అది సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. అది సిద్ధించే ఉన్నది. అది నువ్వు అయ్యే ఉన్నావు. ఆ బ్రహ్మము నువ్వు అయ్యే ఉన్నావు. ఈ మహావాక్యం అదే చెప్తున్నదండి. చూడండి, సాధారణంగా ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక సాధనలు చేసి పరమాత్మను పొందాలి, పరమాత్మను చేరుకోవాలనుకుంటారు. అంతే కదండి. అది ఆధ్యాత్మిక సాధన చేసి భగవంతుని పొందాలి, భగవంతుని చేరుకోవాలి, ఇటువంటి భావాలు కలిగి ఉంటారు. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించండి అండి. ఇక్కడ ఒక సమస్య ఉందండి. ఏమిటంటే, పరమాత్మ గనక అంటే ఆ పరమాత్మని నువ్వు సాధన చేసి పొందేటట్లు అయితే, ఆ పరమాత్మని నువ్వు సాధన చేసి పొందేటట్లు అయితే, ఆ పరమాత్మ ఇప్పుడు ఇక్కడ లేడు అని అర్థం అండి. ఆ పరమాత్మను సాధన చేసి పొందేటట్లయితే, సాధన చేసి ఆ సాధన ఫలితంగా ఆ పరమాత్మ నువ్వు పొందేటట్లు అయితే ఇప్పుడు ఇక్కడ లేడనే కదా అర్థం. ఎక్కడో ఉన్నాడు, నువ్వు సాధన చేసి ఆయన ఉన్న లోకాన్ని పొందాలి. అదే భావన కనుక ఉన్నట్లయితే పరమాత్మ ఒక ప్రదేశానికి పరిమితులు అవుతాడండి. నువ్వు సాధన చేసి ఆయన ఉన్న ఆ భగవంతుడు ఎక్కడో ఒక లోకంలో ఉన్నాడు, ఆ లోకాన్ని చేరుకోవడమే నీ గమ్యము అయితే, ఆ భావన కనుక ఉన్నట్లయితే అండి, చూడండి, పరమాత్మ ఒక లోకానికి పరిమితం అయిపోతాడండి, ఒక ప్రదేశానికి పరిమితం అయిపోతాడు. అంటే ఇప్పుడు ఇక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు, నువ్వు సాధన చేసి ఆయన పొందాలి ఆ లోకాన్ని. ఇక్కడ ఒక సమస్య వస్తుందండి. శాస్త్రం ఒప్పుకోదు. అది అలాగే అయితే పరమాత్మ ఒక ప్రదేశానికి పరిమితులు అవుతాడు. అప్పుడు భగవంతునికి పరిచ్ఛిన్న దోషం వస్తుంది. అంటే ఆయన లిమిట్ అయ్యి ఉన్నాడండి, ఒక ప్రదేశానికి పరిమితం అయి ఉన్నాడు. ఇక్కడ లేడు, ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ లేడనే కదా. సో అంటే ఒక ప్రదేశానికి అంటే పరిమితం అయి ఉన్నాడు, ఒక ప్రదేశానికి బౌండ్ అయి ఉన్నాడు అనమాట. అంటే ఆయనకి బౌండరీ ఉన్నది అనమాట, అంటే ఒక పరిధి ఉన్నది. కానీ శృతులు ఏం చెప్తున్నాయండి? పరమాత్మను అపరిచ్ఛిన్నుడు అని కీర్తిస్తున్నాయండి. ఆయనకి పరిమితి లేదు, ఆయన అనంతుడు, అపరిచ్ఛిన్నుడు, సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు. దీనికి ఈశావాస్యోపనిషత్తు నుంచి ఒక అద్భుతమైన మంత్రాన్ని మనం తీసుకున్నామండి. ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధ కస్య సిద్ధనం అంటున్నదండి ఈశావాస్యోపనిషత్తు. అంటే ఏం చెప్తున్నదండి? ఈ సర్వము నీకు గోచరమయ్యే ఈ స్థావర జంగమాలన్నింటిలో ఈ సర్వము ఈశ్వరుని చేత కప్పబడి ఉన్నది అంటున్నదండి ఉపనిషత్తు. ఈ సర్వము నీతో సహా ఈశ్వరుని చేత వ్యాపించబడి ఉన్నది అంటున్నదండి ఉపనిషత్తు. చూడండి, మరి అంతటా ఉన్నది ఈశ్వరుడే అయినప్పుడు అంతటా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడని చెప్తున్నది కదండి ఈశావాస్యోపనిషత్తు. మరి అంతటా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నట్లయితే నువ్వు ఎవరండి? ఇప్పుడు అంతటా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నట్లయితే మీరు ఎవరు? ప్రశ్న పడుతుందండి. అంతటా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడని ఉపనిషత్తు చెప్తున్నప్పుడు మరి మీరు ఎవరు? అంతటా భగవంతుడు ఉన్నాడండి, మరి సెకండ్ పర్సన్ మీరు ఎవరు? మీరు ఎవరనే ప్రశ్న వస్తుంది కదా. మరి నువ్వు ఎవరు? దీనికే శాస్త్రము మహావాక్యాలను అందించిందండి. అంతటా బ్రహ్మమే నిండి ఉంది అంటున్నారు. అంతటా బ్రహ్మమే ఉంటే మరి నువ్వెవరు? మరి నీ ఉనికి ఏంటిది? నీ ఉనికి, నీ ఎగ్జిస్టెన్స్ ఏది? మరి ఏమిటి? మరి నువ్వు ఎవరు? నీ యొక్క ఉనికి ఏమిటి? మరి నీ ఐడెంటిటీ ఏమిటి? ఇక్కడేనండి. అందుకనే శాస్త్రం మనకు మహావాక్యాలను అందించింది. నువ్వు ఏ బ్రహ్మం గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నావో అది నువ్వు అయ్యే ఉన్నావు, అంటున్నదండి శాస్త్రం. ఏ బ్రహ్మమును నువ్వు పొందాలి అని అనుకుంటున్నావో
ఏ పరమాత్మని, ఏ భగవంతుని నువ్వు పొందాలి అనుకుంటున్నావో ఆ బ్రహ్మము నువ్వు అయ్యే ఉన్నావు. కొత్తగా సాధన చేసి అవ్వడం కాదండి, కొత్తగా సాధన చేసి పొందడం కాదు. పొందబడే ఉన్నది అంటున్నదండి తత్వమసి మహావాక్యం. చాలా గొప్పదండి ఈ తత్వమసి. అందుకే గురువు శిష్యుడికి బ్రహ్మోపదేశం చేసేటప్పుడు ఈ మహావాక్యాన్ని ఉపదేశిస్తారండి. తత్వమసి, ఆ బ్రహ్మము నువ్వే అయి ఉన్నావు అని గురువు ఉపదేశం ఇస్తాడు. గురువు ఉపదేశం ఇచ్చిన తరువాత శిష్యుడు ఆ మహావాక్యాన్ని విచారణ చేస్తాడండి. ఆ తత్ అంటే ఏమిటి, త్వం అంటే ఏమిటి అని విచారణ చేస్తాడండి. అప్పటి వరకు గురువు ఉపదేశం ఇచ్చున్నాడు, కానీ ఇంకా ఆ జ్ఞానం తన అనుభూతిలో లేదు. సో అది పరోక్షంగానే ఉన్నది, ఇంకా ఆ అనుభూతి అతనికి ఇంకా రాలేదు, పరోక్షంగానే ఉన్నది. గురువుకి అపరోక్షంగా ఉన్నది, అది శిష్యుడికి ఉపదేశం చేశారు అన్నమాట. శిష్యుడికి ఇంకా అపరోక్షం అవలేదు, పరోక్షంగానే ఉన్నది. శిష్యుడు దాన్ని విచారణ చేస్తాడు. ఆ తత్పదాన్ని, త్వం పదాన్ని విచారణ చేస్తాడు. విచారణ చేసి గురువు చెప్తాడు కదండి, ఆ బ్రహ్మము నువ్వే అయి ఉన్నావు అని. శిష్యుడు దాన్ని బాగా శోధించి, అవును ఆ బ్రహ్మము నేనే అని తన అనుభవంలో గ్రహిస్తాడండి. తన అనుభవంలో గ్రహించి ఆ అపరోక్షానుభూతిని పొంది, గురువు బోధ చేసినప్పుడు పరోక్షంగా ఉన్నది, తన అనుభవంలో ఇంకా దాన్ని గ్రహించలేదు. దాన్ని విచారణ చేసి తన అనుభవంలో గ్రహించి దాన్ని అపరోక్షం చేసుకుంటాడండి. అపరోక్షం చేసుకొని ఆ బ్రహ్మము నేనే అంటాడండి. అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మము నేనే అయ్యున్నాను అని తన అనుభవంలో నుంచి మాట్లాడతాడండి శిష్యుడు. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి మహావాక్యం దగ్గరికి వెళ్దాము. ఈ మహావాక్యము యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తులో ఉందండి. ఈ వాక్యాన్ని అనుభవ వాక్యం అంటారండి. ఎందుకంటారనేది ఇప్పుడే చెప్పానండి, మళ్ళీ వివరిస్తాను. ఈ వాక్యాన్ని అనుభవ వాక్యం అంటారు. మనం ఈ వాక్యాన్ని గమనిస్తే ఇది కూడా 3 పదాల కూర్పు అండి. ఏమిటా 3? అహం బ్రహ్మ అస్మి. అహం అనగా నేను, బ్రహ్మ అనగా బ్రహ్మము, అస్మి ఉన్నాను. గురువు తత్వమసి అనే వాక్యాన్ని ఉపదేశిస్తారు కదండి. తత్వమసి అనే బ్రహ్మోపదేశం చేస్తారు కదండి. శిష్యుడు విచారణ ద్వారా సత్యాన్ని గ్రహించి ఆ అపరోక్షానుభూతిని పొంది నేనే బ్రహ్మము, నేనే ఆ బ్రహ్మము, ఆ బ్రహ్మము నేనే అయ్యున్నాను అని తన అనుభవంలో నుంచి మాట్లాడతాడండి. అందుకే ఈ వాక్యాన్ని అనుభవ వాక్యం అంటారండి. సత్యాన్ని గ్రహించి నేను ఆ బ్రహ్మమే అయ్యున్నాను, ఆ బ్రహ్మము నేనే అన్న జ్ఞాన నిష్టలో నిలబడి శిష్యుడు అహం బ్రహ్మాస్మి అంటాడండి. ఇక 3వ మహావాక్యం అండి, అదే అయమాత్మ బ్రహ్మ. ఈ మహావాక్యము అధర్వణ వేదంలోని మాండుక్యోపనిషత్తులో ఉన్నదండి. ఈ వాక్యాన్ని గమనిస్తే ఇది కూడా 3 పదాల కూర్పు అండి. ఏమిటంటే అయం ఆత్మ బ్రహ్మ. అయం అనగా ఈ లేదా ఇది, ఆత్మ అనగా ఈ ఆత్మ, బ్రహ్మ అనగా బ్రహ్మము. ఈ ఆత్మే బ్రహ్మము అంటున్నదండి ఉపనిషత్తు. ఏం చెప్తున్నది? ఈ ఆత్మే బ్రహ్మము,
ఈ వాక్యాన్ని సాక్షాత్కార వాక్యం అంటారండి. ఎందుకంటే శిష్యుడు తన అనుభవంలో గ్రహిస్తాడు కదండి, ఆ బ్రహ్మము నేనే అయి ఉన్నాను అని. అహం బ్రహ్మాస్మి అంటాడు కదా, నాలో ఆత్మరూపముగా ఏదైతే ఉన్నదో అదే అంతటా నిండి ఉన్న బ్రహ్మము. ఆ బ్రహ్మము ఎవరో కాదు, నీలో ఉన్న ఆత్మయే బ్రహ్మము. నీలో ఆత్మరూపములో ఉన్నది బ్రహ్మమే. ఈ సత్యాన్ని శిష్యుడు గ్రహిస్తాడండి. గ్రహించి నాలో ఆత్మరూపముగా ఏదైతే ఉన్నదో అదే అంతటా ఉన్న బ్రహ్మము అని, ఈ ఆత్మే ఆ బ్రహ్మము అని గ్రహించి ఆ బ్రహ్మాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడండి. అందుకే దీన్ని సాక్షాత్కార వాక్యము అంటారండి. ఇక 4వది ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ మహావాక్యం చాలా ముఖ్యమండి. ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ మహావాక్యము ఋగ్వేదంలో లేదండి, ఋగ్వేదంలోని ఐతరేయోపనిషత్తులోనిదండి. ఋగ్వేదంలోని ఐతరేయోపనిషత్తులోనిది. ఈ వాక్యాన్ని లక్షణ వాక్యం అంటారండి. లక్షణ వాక్యం. ఈ వాక్యము మనకి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుందండి. పరమాత్మ యొక్క స్వరూప లక్షణాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ వాక్యాన్ని గమనిస్తే ఇది 2 పదాల కూర్పు అండి. అవి ఒకటి ప్రజ్ఞానం, మరొకటి బ్రహ్మ. ప్రజ్ఞానము అంటే ప్రకృష్టమైన జ్ఞానం అండి. ఏమిటి? ప్రజ్ఞానము అంటే ప్రకృష్టమైన జ్ఞానము. బ్రహ్మ అనగా బ్రహ్మం అండి. ప్రకృష్టమైన జ్ఞానమే బ్రహ్మము అంటున్నదండి ఈ మహావాక్యం. మనం గమనిస్తే పైన 3 మహావాక్యాలైన తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మం నుండి ఆ బ్రహ్మము ఎవరో కాదు, నువ్వే అయి ఉన్నావు అంటున్నది శాస్త్రం. మరి ఆ బ్రహ్మము నువ్వే అన్నప్పుడు, ఇప్పుడు ఆ బ్రహ్మం నువ్వే అని చెప్తున్నారు కదండి. ఆ బ్రహ్మం నువ్వే అన్నప్పుడు ఆ బ్రహ్మం యొక్క స్వరూపం, దాని యొక్క స్వరూపం ఏమిటి? ఆ బ్రహ్మం నువ్వే అయి ఉన్నావు అంటున్నవి మనకి మహావాక్యాలు. ఇది తత్వమసి మహావాక్యము. అనుభవంలో గ్రహించి ఆ బ్రహ్మం నేనే అంటున్నాడు శిష్యుడు. అహం బ్రహ్మాస్మి. ఆ బ్రహ్మం నువ్వే అని చెప్తున్నారు కదండి. మరి ఆ బ్రహ్మం యొక్క స్వరూపం ఏమిటి? ఈ ప్రశ్నకే ఈ మహావాక్యం సమాధానం అండి. ప్రజ్ఞానం, ప్రకృష్టమైన జ్ఞానమే బ్రహ్మము అంటున్నదండి శాస్త్రం. ఆ బ్రహ్మము నువ్వే అన్నప్పుడు ఆ బ్రహ్మం యొక్క స్వరూపం ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది కదండి. దానికి ఈ మహావాక్యం అండి సమాధానం ఇస్తుంది. ప్రజ్ఞానమే బ్రహ్మము అంటున్నది శాస్త్రం. ప్రజ్ఞానము అంటే అత్యున్నత జ్ఞానమే బ్రహ్మము అండి. అంటే శ్రేష్టమైన అత్యున్నత జ్ఞానమే బ్రహ్మము అంటున్నది శాస్త్రం. ఇప్పుడు ఈ ప్రజ్ఞానం బ్రహ్మ ఉంది చూసారా అండి. ఈ ప్రజ్ఞానం అనే మహావాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దామండి, చాలా తేలిగ్గా పట్టుకోవడానికి. ఆ బ్రహ్మ స్వరూపం అండి. ఆ బ్రహ్మం యొక్క స్వరూపం ప్రజ్ఞానం కదండి, ప్రకృష్టమైన జ్ఞానం. అంటే ఇప్పుడు మనము సచ్చిదానంద స్వరూపుడు అంటాం కదండి భగవంతుడిని. సత్ చిత్. ఆ సత్ చిత్తుల్లో సత్ అంటే ఉనికి, అంటే ఉన్నది. అది ఎలా ఉన్నది? చిత్ స్వరూపంగా ఉన్నది. చిత్ అంటే తెలివి అండి, జ్ఞానము, జ్ఞాన స్వరూపంగా ఉన్నది. అది తెలుసుకుంటూ ఉన్నది. ఆ తెలుసుకునే తెలివి ఉన్నది చూసారా అండి, అది చిత్ అండి. అదే చైతన్యం, అదే
ఈ ప్రజ్ఞానం అండి. ఉన్నది ఎలా ఉన్నది? తెలుసుకుంటూ ఉన్నది. ఆ తెలుసుకునే తెలివి ఉన్నది చూసారా అండి, ఆ తెలివే ప్రజ్ఞానం అండి. చూడండి, ఉదాహరణకి అంటే అత్యున్నత జ్ఞానము అంటున్నారు కదండి, ప్రకృష్టమైన జ్ఞానము అంటున్నారు కదండి. ఎలా అనేది ఒక చిన్న ఉదాహరణ అండి. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. మిమ్మల్ని కళ్ళు మూసుకోమని చెప్పానండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి అన్నాను. ఇది మీరు ప్రయత్నం చేసి చూసుకున్నానండి. మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు నేను కుండ అన్నానండి. కుండ అన్నప్పుడు ఏమవుతుందండి? మీ మనస్సులో కుండ వృత్తి ఏర్పడుతుందండి. మీ మనస్సులో కుండ వృత్తి ఏర్పడి కుండ జ్ఞానం మీకు కలుగుతుంది. అవునా కాదా? ఎందుకంటే కుండ అనేది మీ అనుభవంలో ఉన్నదండి. మీ అనుభవంలో కుండ అంటే ఎప్పుడో ఒకప్పుడు గతంలో కుండని చూసి ఉన్నారు. నేను కుండ అన్నప్పుడు మీ మనసులో ఆ కుండ కదిలి మీకు కుండ జ్ఞానం కలుగుతుంది. కుండ అనే జ్ఞానం కలుగుతుంది. అసలు చూడండి, సరే నేను మామిడి చెట్టు అన్నానండి. మామిడి చెట్టు అంటే మీ మనసులో కుండ వృత్తి అదృశ్యమైపోయి మామిడి చెట్టు వృత్తి ఏర్పడుతుందండి. అంటే మామిడి చెట్టు జ్ఞానం మీకు కలుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను గగబుగై అన్నానండి. గగబుగై అన్నప్పుడు మీ మనసులో ఎటువంటి వృత్తి ఏర్పడదండి. ఎందుకంటే నేను చెప్పిన గగబుగే అనేది మీ అనుభవంలో ఇంతవరకు లేదు. అది మీ అనుభవంలో లేని ఒక విషయాన్ని నేను ప్రస్తావన చేసినప్పుడు మీ మనస్సులో ఆ విషయానికి సంబంధించిన ఏ వృత్తి ఏర్పడదండి. ఎటువంటి జ్ఞానము మీకు కలగదు. అసలు ఏమీ ఉండదండి, శూన్యంలాగా ఉంటుంది. అందుకే ఏమీ తెలియలేదు అంటాం మనం. ఇది మీరు అప్లై చేసుకొని చూసుకోనండి, ప్రయత్నం చేసి చూసుకోండి. అందుకే ఏమీ తెలియలేదు అంటాం. ఏమీ తెలియదండి, ఆ శూన్యం మాదిరి చీకటి మాదిరి ఉంటుంది అంతే. ఏమీ తెలియలేదు అని అంటాం. ఎందుకు ఏమీ తెలియలేదు అంటున్నాము అంటే అది మీ అనుభవంలో లేదు, అందుకే మీ మనసులో కదలదు, మీకు ఆ విషయ జ్ఞానం కలగదు. అది అసలు అక్కడ ఏమీ స్ఫురించదు, అందుకే ఏమీ తెలియలేదు అంటున్నాము. నువ్వు ఏమీ తెలియలేదు అంటున్నావు అంటే మీ దగ్గర ఏమున్నది? ఆ కొండ, ఆ వస్తువు, ఆ విషయానికి సంబంధించిన అజ్ఞానం ఉన్నదా లేదా? ఇప్పుడు కుండ అన్నప్పుడు కుండ జ్ఞానం కలిగింది అంటే మీ దగ్గర కుండకు సంబంధించిన కుండ జ్ఞానం అనేది మీ దగ్గర ఉన్నది. అంటే ఆ కుండ అనే జ్ఞానం కలిగింది. నేను మీ అనుభవంలో లేని విషయాన్ని చెప్పినప్పుడు ఏమి తెలియలేదు అంటున్నారు చూసారా? ఏమి తెలియలేదు అంటే ఏమిటి? ఆ విషయానికి సంబంధించిన అజ్ఞానం మీ దగ్గర ఉన్నది. ఇప్పుడు ఏమి తెలియలేదు అనే అజ్ఞానం కూడా తెలుస్తూ ఉన్నది కదండి. ఇప్పుడు ఎలాగైతే కుండ అనే జ్ఞానం తెలుస్తూ ఉన్నదో ఏమి తెలియలేదు అనే అజ్ఞానం ఉన్నది చూసారా అండి? ఆ అజ్ఞానం కూడా జ్ఞానం వల్లే తెలుస్తూ ఉన్నది కదండి. గమనించండి అండి, పరిశీలించండి అండి, సూక్ష్మంగా గ్రహించండి అండి. ఆత్మవిచారణ అంటే సూక్ష్మ బుద్ధితో గ్రహించాలండి. ఈ అజ్ఞానం కూడా జ్ఞానం వల్లే తెలుస్తూ ఉన్నది కదా. ఎలాగైతే జ్ఞానం తెలుస్తూ ఉన్నదో, జ్ఞానం ఒక విషయానికి సంబంధించిన జ్ఞానం తెలుస్తూ ఉన్నదో, ఈ అజ్ఞానం కూడా జ్ఞాన విషయమే కదండి. ఎందుకంటే అజ్ఞానం కూడా ఏమీ తెలియలేదు అన్నది కూడా తెలుస్తూ ఉన్నది కదా.
సో ఏమీ తెలియలేదు అన్న అజ్ఞానం కూడా జ్ఞాన విషయమే కదా, అది తెలుస్తూ ఉన్నది కదా. ఏమీ తెలియలేదు అన్న అజ్ఞానం కూడా తెలుస్తూ ఉన్నది కదండి, జ్ఞానం వల్ల తెలుస్తూ ఉన్నది కదా. చూడండి, ఇలా జ్ఞానాన్ని అజ్ఞానాన్ని, అజ్ఞానం కూడా జ్ఞాన విషయమేనండి, అజ్ఞానం కూడా జ్ఞానం వలె తెలుస్తూ ఉన్నది కదా. ఏమి తెలియలేదు అనేది కూడా తెలుస్తూ ఉన్నది కదండి. అది ఇలా జ్ఞాన అజ్ఞానాలను రెండింటినీ తెలుసుకునే సంవిత్, ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో అదేనండి, అదే బాల్యము, యవ్వనము, వార్ధక్యము, వీటన్నిటి యందు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ అవస్థల యందు స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు ఏ సంవిత్ అయితే మార్పు లేకుండా ప్రకాశిస్తూ ఉన్నదో ఆ సంవిత్తే, ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము అంటున్నదండి శాస్త్రం. అదే ప్రజ్ఞానం బ్రహ్మ అండి. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తానండి. మనము తత్వమసి మహావాక్యాన్ని విచారణ చేసేటప్పుడు బ్రహ్మము సాధన ద్వారా సాధించే సాధ్య వస్తువు కాదు, సిద్ధించే ఉన్న సిద్ధ వస్తువు అని చెప్పాం కదండి. అంటే సాధన చేసి ఆ బ్రహ్మాన్ని చేరుకోవడం కాదు, ఆ బ్రహ్మాన్ని పొందడం కాదు, అది పొందబడే ఉన్న సిద్ధ వస్తువు అని చెప్తున్నాం కదండి. సాధన ద్వారా సాధించబడేది కాదు అన్నప్పుడు మరి ఇంకా సాధన దేనికండి, ఈ ప్రశ్న వస్తుంది కదండి. సాధన ద్వారా సాధించబడే సాధ్య వస్తువు కాదు, సిద్ధించే ఉన్న సిద్ధ వస్తువు అన్నప్పుడు ఇక మరి సాధన దేనికి, మరి సాధనలు దేనికి? ఎందుకో తెలుసా అండి, సాధన ఆ బ్రహ్మాన్ని పొందడానికి, బ్రహ్మాన్ని చేరుకోవడానికి, బ్రహ్మమున్న ఆ పరమాత్మ లోకాలను చేరుకోవడానికి కాదండి సాధన. సాధన ఎందుకంటే అది ఆల్రెడీ పొందబడే ఉన్నది కదండి, అది నువ్వే అయి ఉన్నావు కదండి. ఆ బ్రహ్మము నువ్వే అయి ఉన్నావు, తత్వమసి, అది నువ్వే అయి ఉన్నావు. కానీ ఆ జ్ఞానం నీకు లేదండి, ఆ ఎరుక నీకు లేదు, ఆ జ్ఞానం నీకు లేదు. అజ్ఞానం చేత కప్పబడి ఉన్నది, ఆ జ్ఞానం నీకు లేదు. ఆ బ్రహ్మము నువ్వే అని తెలుసుకొని ఆ జ్ఞాన నిష్ట ఉన్నది చూసారండి. ఆ జ్ఞాన నిష్టలో ఉండడానికి, ఆ బ్రహ్మము నువ్వే అని తెలుసుకొని ఆ బ్రహ్మనిష్టలో, ఆ నిష్టలో ఉండడానికి సాధనలు తప్ప ఆ బ్రహ్మమును పొందడానికి, ఆ బ్రహ్మము అవ్వడానికి కాదండి. ఆల్రెడీ నువ్వు అది అయ్యే ఉన్నావు. అది దీనికోసం అండి సాధన, ఆత్మ విచారణ, ఇటువంటి సాధనలు దేనికంటే ఆ బ్రహ్మము నేనే అని తెలుసుకోవడానికండి, ఆ ఎరుక కలగడానికి, అది తెలుసుకొని ఆ ఎరుకలో నిలబడి ఉండడానికండి సాధన. అంతే తప్ప ఆ బ్రహ్మమును పొందడానికి, అవ్వడానికి కాదండి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.